పకడ్బందీగా కాంగ్రెస్ బోగస్ మాటలతో బీఆర్ఎస్ ప్రచారం. జూబ్లీహిల్స్ వేదికగా హుజూరాబాద్ నియోజకవర్గ పరువు తీస్తున్న కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడం ఆపి రియల్లోకి రావాలని ప్రణవ్ హితవు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హుజూరాబాద్ నియోజకవర్గ పరువు తీస్తున్నాడని, జూబ్లీహిల్స్ లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రోజున హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ సంపాదించిన వ్యక్తులతో చిట్ చాట్ కార్యక్రమం పెట్టి లేని వ్యక్తులను జూబ్లీహిల్స్ లో ఉన్నట్టుగా బోగస్ ప్రచారాలు చేస్తున్నాడని, ప్రచారం చేయాలి కానీ మరీ రాజకీయాల్లో ఇంత దిగజారుడు రాజకీయం పనికిరాదని, జూబ్లీహిల్స్ లో యువత నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటిస్తూ ఆయన సోషల్ మీడియానే చెప్తుందని, ఇది చూసైనా కౌశిక్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. హుజూరాబాద్ వేదికగా చస్తా అని బ్లాక్ మెయిల్ రాజకీయాలు జూబ్లీహిల్స్ లో పనిచేయవు అని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చూస్తున్నారు కదా రోజు టీవీలలో జూబ్లీహిల్స్ లో ప్రచారాలు నడుస్తున్నాయి, ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఇక మళ్ళా మన ఎమ్మెల్యే అక్కడ వేయండు, ఇక్కడి నుంచే ఓటర్లను తీసుకుపోయాడు. ఓటర్లు ఇద్దరు తీసుకుపోయి ఒక కాఫీ టీ కొట్టు దగ్గర కూర్చొని, నేను నిన్ను అడుగుతాను ఎక్కడోడు అని, నువ్వు ఇక్కడ యూసఫ్ కూడా హైదరాబాద్ ఓటర్ అని చెప్పు, ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, కాంగ్రెస్ పాలన ఎట్లుంది అని అడుగుతా. నేను పొట్టు తిట్టిగా రేవంత్ రెడ్డిని అది వీడియో చేసి ఛాయ్ పే చర్చ అని క్యాప్షన్ పెట్టి రిలీజ్ చేద్దాం. నెగిటివ్ నిజంగా ఓటరు తిడతనేమో అనుకోవచ్చు, సరే ఎందుకు తిడుతుండే ఏందని, కారణాలు ఏందని మనం ఆలోచించాలి. హుజూరాబాద్ ఓటర్ ఇంకా మీకు నమ్మరు, అతను ముస్లిం ఓటర్, వీణవంక సంబంధించింది. బస్సు కాలబెట్టేదాని కేసు ఉంది, వాస్తవం. అతని పైన జమ్మికుంటలో కేసు ఉంది. బస్సులో అప్పుడే ఇట్లనే గుండాతో ఉన్నప్పుడు రోడ్డు షీటర్లు గుండాలే ఉంటారు కదా వెంబడి, బస్సులు కాలబెడితే దానిపైన కేసే. అట్లాంటి తీసుకుపోయి కూర్చోబెట్టి టోపీ పెట్టి చర్చలు మాట్లాడబట్టే. అంటే ఈ రకంగా దిగజారిండని నేను చెప్తున్నా. ఓట్లు వేయడందుకు ఇక్కడ మోసం చేసిండు, అక్కడ పోయి కూడా ఇదే నడుతుంది అనుకుంటుండు. అక్కడ సిటీలో ఎట్లుంటారు, ఎమ్మెల్యే కంటే ఎక్కువ తురుంకాలు ఉంటారు అక్కడ. అందరూ తిట్టి పంపిస్తున్నారు అతన్ని. ఇంకో వీడియో కూడా వచ్చింది, ఏమని ఓటేయాలి నువ్వు నాకు ఓటేయాలని పోతే, నువ్వే ఓటేయి నవీన్ యాదవ్ యువకుడు, నువ్వు ఎంకరేజ్ చేయాలి, నువ్వు ఎందుకు చేస్తలేవు అని చెప్పి తిరిగి కౌశిక్ రెడ్డికి చెప్తున్నావు. సో మరి నువ్వు ఎంకరే, నువ్వు అన్ని నీ పార్టీ అంతా పిచ్చి చెప్తుంది, నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వే సపోర్ట్ చేయాలి, నువ్వు ఎంకరేజ్ చేయాలంటే 28 చేస్తా అంటాడు. 28 అంటే ఇప్పుడేమైంది? నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఈ సెంటిమెంట్ డైలాగులు సస్తే నాకు ఓటే, లేకపోతే మా కుటుంబం అంతా మేము ఊరేసుకొని శవయాత్రకు రావాలి, ఊరేసుకొని చచ్చిపోతాం, ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకేం లాభం జరుగుతుంది? అది అతను చావడు, అది మీకు కూడా తెలుసు. కానీ ఆ టైంలో పాపం మహిళలు, నాకేమో నిజంగా అవసరం, నాకెందుకు, పోరాడు భార్యతోని మొత్తం బిడ్డతోని మొత్తం చచ్చిపోతా అంటుండే, నిజంగా చస్తే మళ్ళీ మాకు వస్తుందని చెప్పి మొత్తం అక్కల పాపం ఏడిచి ఆ కొమ్ము బట్టి ఓటు అడిగేసరికి పాపం అని చెప్పి ఓటేసారు. ఇప్పుడు ఏమైంది? వచ్చిందా? చేస్తుండా? ఎమ్మెల్యే కనీసం మాట్లాడుతున్నా మన నియోజకవర్గాన్ని? వాస్తవాలు ఇవన్నీ చెప్పి నేను సోషల్ మీడియానే చూస్తున్నారు మీరు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. మీ ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఆదాయం పెరుగుతున్న కొద్ది రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక రోజు ముందు వెనుక కావచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.